మరణాత దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకిచ్చుచున్న ఆయన వాగ్దానము చదువుకుందాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవునికే మహిమ కలుగునగాక. ఆమేన్. దేవుని ప్రియ సహోదరులారా, ప్రభు నామమున మనెల్లరకు శుభములు కలుగునుగాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, నా కొరకు మీరు ఎదురు చూడండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని ప్రియ సహోదరులారా, మనము దేవుని కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము. లోకములో అనేకమైనటువంటి ఆయా పరిస్థితులు కలవు. ఆయా పరిస్థితులలో మనము ఎవరెవరి కొరకో ఎదురు చూస్తాం. వాళ్ళు వచ్చి సహాయం చేస్తారు, వీళ్ళు వచ్చి సహాయం చేస్తారు అని చెప్పి ఎంతో ఆశతో అలా ఆ యొక్క ఉద్యోగం వస్తుందని ఎదురు చూస్తాం, ఆ యొక్క సమస్య తీరుతుందని ఎదురు చూస్తాం, ఆ యొక్క ధన సహాయం కలుగుతుందని ఎదురు చూస్తాం. ఎంతో ఆసక్తిగా మనము ప్రతి విషయంలోనూ ఎదురు చూచు వారముగా ఉంటాము. కానీ దేవుని ప్రియ సహోదరులారా, వాటన్నిటినీ ఇవ్వగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఏదైనాను ఆయన ఇవ్వగలరు. ఆయన కొరకు ఎదురు చూచుటలో మాత్రము మనము కొంచెము తక్కువ వారముగా ఉంటాము. కనుక దేవుని ప్రియ సహోదరులారా, మనము దేవుని కొరకు ఎదురు చూచు వారముగా ఉంటే మనము అలసిపోమని, అలాగే సొమ్మసిల్లమని ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉన్నది. పైకి ఎగురుతామని కూడా వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలసిపోతాము, మరి సొమ్మసిల్లిపోతాము, మరి ఎగరలేని వారిగా ఉంటాము. ఏ పని చేయలేని వారిగా, ఎగరలేని వారుగా ఉంటున్నామంటే ఏ పని మనము చేయలేని వారముగా ఉంటున్నామని, అలసిపోతున్నామంటే మన యొక్క ఈ లోకములో కలుగుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బంది వలన అలసిపోవచ్చున్నాము, శ్రమల వలన సొమ్మసిల్లిపోవచ్చున్నాము. ఎందుకంటే మనము దేవుని కొరకు ఎదురు చూడటం లేదు కనుక అలాగూ మన జీవితాల్లో జరుగుతుంది. కానీ దేవుని ప్రియ సహోదరులారా, మనము దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని కొరకు నిత్యము ఎదురు చూచిన వారముగా మనం ఉంటే మనము ఈ యొక్క సొమ్మసిల్లిపోము, అలసిపోము, ఎగరగలము. ఏ విషయములోనైనా, ఏ పనిలోనైనా, ఏ యొక్క ప్రయాణములోనైనా, ఏ యొక్క చదువులోనైనా, ఏ యొక్క ఉద్యోగములోనైనా, ఏ పరిస్థితిలోనైనా కూడా మనము ఎగరగలము అంటే ముందుకు వెళ్ళగలము. ఎప్పుడంటే మనము యెహోవా కొరకు ఎదురు చూచినప్పుడు. దేవుని సన్నిధిలో మనము ఎదురు చూడాలి. దేవుని పాదముల ఎదుట దేవుడిచ్చు సమాధానము కొరకు మనము ఎదురు చూడాలి. మనం ఎదురు చూచిన వారముగా ఉంటే దేవుడు మనకు ఎదురొచ్చి మేలు చేసే దేవుడండి. దేవుని ప్రియ సహోదరులారా, దేవుడు గొప్పవాడు, ఘనమైనటువంటి దేవుడు. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగలిగినటువంటి దేవుడు, సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఆయన. గనుక మనము నెమ్మదితో ఉండాలంటే, అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, మన పందెపు రంగమందు మనము ఎగరగల వారముగా మనము ఉండాలంటే మనము దేవుని కొరకు నిత్యము ఎదురు చూచే వారముగా ఉండాలి. కానీ మనము చేసేటువంటి తప్పు ఏమిటంటే, ఇది జరగలేదని, అది జరగలేదని, ఇలా కాలేదని, అలా కాలేదని, వాళ్ళు ఇవ్వలేదని, వీళ్ళు ఇవ్వలేదని, వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు ఇవన్నీ మనం తలపోచుకుంటూ ఉంటాము. కానీ మనము నిజముగా దేవుని యొద్ద కనిపెట్టి ఉన్నామా? మనము దేవునిని వేడుకుంటున్నామా? దేవుని సహాయము కొరకే ఎదురు చూస్తూ ఉన్నామా? మనం ఏదైనా పని చేసేటప్పుడు, ఏదైనా మనకు అవసరమైనప్పుడు వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు మనం ఆలోచించటం కాదు. మొదటిగా ఏదన్నా పని అనుకున్నప్పుడు వెంటనే మన తలంపులోనికి దేవుడు రావాలి. దేవుడి దగ్గర అడుగుతాను, దేవుని దగ్గర మోకరిస్తాను, దేవుని ప్రార్థిస్తాను, దేవుని చిత్తమైతే ఈ కార్యం దేవుడే జరిగిస్తారని మొదట ఆ తలంపు మనలో ఉన్నట్లయితే
అది మనము దేవుని కొరకు ఎదురు చూచినట్లు ప్రియులారా. గనుక అట్టి అనుభవం మనకు కావాలి. మనము అనేకమైన వాటి విషయంలో పొందుకోలేని వారముగా ఉంటున్నాం. పొందుకోలేకపోవటము మనము వెనక చూచు వారము గనుక పొందుకోవాలనుకుంటే ప్రభువు కొరకు మనము ఎదురు చూడాలి. గనుక దేవుని ప్రియ సహోదరులారా, మనము దేవుని కొరకు ఎదురు చూచి ఆయన ద్వారా సమస్తమును జయించి అలసిపోక సొమ్మసిల్లక నెమ్మదిగా హాయిగా దేవుని పాదాల యొద్ద గడిపే కృప ప్రభువు మనకిచ్చునుగాక. ఆమేన్. మరణాత.